రామచంద్రుడి చరిత్ర ఎప్పుడు మనకి అట్లానే ఉంటుంది. రామచంద్రుణ్ణి అయోధ్య నగరానికి రాజుని చెయ్యాలి అని అనుకున్నాడు. ఎవరు? దశరథ చక్రవర్తి. కానీ రాముడికి ఉండేటటువంటి శక్తికి, రాముడికి ఉండేటటువంటి పరాక్రమానికి ఓ చిన్న అయోధ్య నగరానికో లేదా కోసల రాజ్యానికో మాత్రమే రాజు కావడమా? తగదు. ఇది రామచంద్రుడు లోకాలన్నింటికీ రాజు కావాలి, లోకమంతా రామరాజ్యం కావాలి. ఇది సంకల్పం చేసింది కైకమ్మ. కైకమ్మ వరాలు కోరింది దశరథుడిని, మనకి తెలుసును కథ. ఏం కోరింది వరాలు? రాముడు అడవికి వెళ్ళాలి, భరతుడు రాజ్యం చేయాలి. ఎంతకాలం? కనీసం 14 ఏండ్ల కాలం. దశరథుడు చెప్పి చూశాడు, తగదమ్మా. వశిష్ఠుడు చెప్పి చూశాడు, మిగతా వాళ్ళు అందరూ చెప్పారు. కానీ ఎవరు చెప్పినా కైక ఊరుకోలేదు. రాముడు వెళ్ళాల్సిందే అడవికి అని పట్టింది. నా ప్రాణాలు పోతాయమ్మా రాముడు లేకపోతే అన్నాడు ఆయన. పోతే పోనవా? ఎంతో ప్యాసివ్గా పోతే పోని, ఏం కొంపలంటూ ఒకటేనయ్యా. అందుచేత మనకి రాముడు అడవికి వెళ్ళాల్సిందే అని పంపింది. కైకమ్మను తలుచుకుంటే మన అందరికీ కోపం వస్తుంది. ఎందుకని? సుకుమారుడైన రాముణ్ణి ముళ్ళు, రాళ్ళు, రప్పలు, పొదలు, చెట్లు ఉండే అడవిలోకి పంపించేసిందే. కేవలం దయలేదే అని అనిపిస్తుంది మనందరికీ. కానీ రాముడికి అట్లా అనిపించలా. కైకమ్మ నాకు ఎంతో ఉపకారం చేసిన మహాతల్లి, ఏందయ్యా ఆవిడ చేసింది అని అడిగారు. అంటే రాజ్యంలో కూర్చుంటే నాకు ఒక గుహుడు లాంటి ఒక ట్రైబల్ ఆదివాసీ మిత్రుడు దొరికేవాడా? రాజ్యంలో ఉంటే గుహుడు దొరికేవాడు కాడు. అడవికి వచ్చాను కనుక నాకు గుహుడు దొరికాడు. గొప్ప మిత్రుడు, ఆత్మ సమసఖా అన్నాడు ఆయన్ని. అలాంటి మంచి ఫ్రెండ్ దొరికాడయ్యా నాకు. ఋషులకి సేవ చేసుకునే అదృష్టం దొరికిందయ్యా నాకు. రాజ్యంలో ఉంటే అలా చేయగలిగేవాడిని కాను. అడవికి వచ్చాను కనుక ఋషుల సందర్శనం కలిగింది నాకు. అడవికి వచ్చాను కనుక జటాయు, మా నాన్నగారి యొక్క స్నేహితుడైన జటాయుతోటి కలవడం జరిగింది. కేవలం కలవడం కాదు, ఆయనకి దహన సంస్కారం కూడా చేసే ఒక అదృష్టం నాకు కలిగిందయా. అడవిలోకి వచ్చాను కనుకనే సుగ్రీవుడు లాంటి ఒక మంచి గార్డియన్, సుగ్రీవుడు నాకు కూడా రక్షకుడుగా ఉండాలి అనుకున్నాడు రాముడు. అలాంటి ఒక మంచి గార్డియన్ నాకు దొరికాడు. ఆంజనేయ స్వామి లాంటి పరమ భక్త శిఖామణి నాకు దొరికాడు. విభీషణుడు లాంటి సోదరుడు దొరికాడు. శబరి లాంటి ఒక మహా తల్లి అందించిన ఆరాధనని అందుకునే అదృష్టం నాకు కలిగింది. రాజ్యంలో ఉంటే
శబరిని చూడడానికి వీలయ్యేదా? నో. అడవికి వచ్చాను కనుక శబరి మాతని చూడగలిగా. అడవికి వచ్చాను కనుకనే సముద్రం మీద సేతువు కట్టగలిగా. అడవికి వచ్చాను కనుకనే లోకాలన్నింటినీ ఏడిపించుకు తినే రావణాసురుడు లాంటి దుష్ట సంహారం చేయగలిగా. ఒక రావణాసురుడే కాదు, వాడితో పాటుండే వాడి సహకారం చేస్తూ వాడి వల్ల సహకారం పొందుతుండే వాళ్ళందరినీ నిర్మూలించగలిగా. అడవిలోకి వచ్చాను కనుకనే మా భరతుడికి ఉండే ప్రేమ ఎంతో లోకానికి చూపగలిగా. నా తమ్ముడు లక్ష్మణ స్వామికి ఉండేటటువంటి భ్రాతృ భక్తి ఏమిటో నేను నిరూపించుకోగలిగా. ఇన్ని రకాల ఉపకారం చేసింది మా కైకమ్మ తల్లి. అందుకే నాకు కైకమ్మ తల్లి అంటే ఎంతో గౌరవం, ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం అన్నాడు రామచంద్రుడు. మనందరికీ ఒక రహస్యం తెలియాలి. రాముణ్ణి అయోధ్యకో కోసల దేశానికో రాజు చెయ్యాలి అని అనుకున్నాడు దశరథుడు. కానీ కైకమ్మ చేసిన మహోపకారం చేత ఆయన ఏదో చిన్ని ఊరికి మాత్రమే ఓ సర్పంచిలాగా అయిపోయి కూర్చోకుండా రావణ సంహారం చేసి తిరిగి వచ్చేటప్పటికీ ముల్లోకాలకి అధిపతి కాగలిగాడు ఆయన. రాముడి యొక్క ప్రభావం అది, రాముడి యొక్క పరాక్రమం అది, రాముడికి ఉండే సామర్థ్యం అది. కైకమ్మ లేకపోతే ఆ ఉపకారం జరిగి ఉండేది కాదు. అందుకే రాముడికి కైకమ్మ అంటే మహా ఇష్టం. రాముడు రావణ సంహారం అయ్యాక విభీషణుడు పిలిచి, అలిసిపోయావయ్యా పాపం చాలా యుద్ధం చేసి, చక్కగా స్నానం చేయి, కొత్త బట్టలు కట్టుకో, కాస్త ఏమైనా 2 ముద్దలు తిందువు కానీ ఆ తర్వాత అప్పుడు మనం ప్రయాణం చేద్దాము. లేదు లేదు, నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు రాముడు. నువ్వు వెంటనే వెళ్ళిపోది కానీ లేవయా, నో ప్రాబ్లం. మా దగ్గర ఒక పుష్పక విమానం ఉంది, దాంట్లో నిన్ను ఇమ్మీడియట్గా పంపించేస్తా. మీ ఊరి దగ్గరికే నేరుగా తీసుకువెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్ లాగా డ్రాప్ చేస్తామయ్యా, నీకేం ప్రాబ్లం లేదు, చక్కగా స్నానం చేయవయా. అంటే స్నానం దేనికి చేస్తాం మనం? శరీరానికి చేస్తాం. నా శరీరం నంది గ్రామంలో ఉండయా అన్నాడు. నంది గ్రామంలో ఉండడం ఏంటే అంటే భరతుడు నాకు శరీరం లాంటి వాడు, నేను ఆయనకి ఆత్మ లాంటి వాడిని. నాకు భరతుడు అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసిన, నాకు ఇంత ఘన కీర్తిని తెప్పించి పెట్టిన కైకమ్మ యొక్క ముద్దుల బిడ్డడు కనుక భరతుణ్ణి రాముడు ప్రేమించిన కైకమ్మ కొడుకని ప్రేమించాడు ఆయన అవసరం లేకపోయినా నా మీది ప్రేమ చేత తాను కూడా నారబట్టలు కట్టి జడలు ధరించి పండ్లే తింటూ నేల మీదే ఉంటూ ఊళ్ళోకి పోకుండా నంది గ్రామంలోనే ఉండిపోయాడయా. అలాంటి భరతుణ్ణి నేను మొదట స్నానం ఆడించకుండా నేను స్నానమాడను కాక ఆడను, వెంటనే ఇప్పుడే ఈ క్షణంలోనే బయలుదేరాలి అని రాముడు భరతుని కోసం బయలుదేరాడు.